దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ములందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మే డే సెలబ్రేషన్ కి పిలిచిన నన్ను చాలా పెద్ద మే డే ప్రతి ఊళ్ళో ప్రతి దేశంలో సెలబ్రేషన్ అవుతుంది. మే డే ఉత్సవాలు అనేది ఇది వర్కర్ల హక్కుకు సంబంధించిన సెలబ్రేషన్. ఇది ఇవాళ సురేష్ గారు చెప్పినట్టు మన దేశానికే ముప్పు చుట్టుకున్నది. బీజేపీ పార్టీ అనేది ప్రతి సెక్యులరిజం డెమోక్రసీకి వ్యతిరేకంగా పోతున్నది. ప్రజల హక్కులు తీసేసేది. వాళ్ళ యంత్రాంగాలు వాడేది సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అనేది ప్రతి వ్యక్తి మీద, సెక్యులర్ వ్యక్తి మీద వాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వంని సెంటర్ నుంచి తీసేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సెక్యులరిజం డెమోక్రసీ షేర్ చేయండి. అందుకొరకే మన సిపిఐ సిపిఎం మిత్రులు ఇండియా కూటమి మాతో కలిసి గట్టి పని చేస్తున్నారని నేను మనవి చేస్తున్నాను. కొంత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పుకుందాం. గత 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నారు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు అన్నారు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈ ధరణి అన్నారు, మొత్తం భూములు ఆగం చేసి ధరణిలో ఎంటర్ చేశారు తొందరపాటులో. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీ అందరికీ తెలుసుగా. ఇంకోటి 7 లక్షల కోట్ల అప్పు చేసి మన తలకాయ మీద పెట్టిపోయినారండి. బీజేపీ ప్రభుత్వం గురించి కొంత మాట్లాడుతున్నాము. ఆ రోజు గ్యాసు కేవలం 400 రూపాయలు ఉండేది. ఇప్పుడు మేము కొనాలంటే 1100 రూపాయలకు పోయింది. అది తక్కువ కాదు, పైకే పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి పెట్రోల్ ధరలు, మామూలు వ్యక్తులు అగ్రికల్చర్లో వాడే పెట్రోల్ డీజిల్ ధరలు 110 రూపాయలకు వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో 70 రూపాయలే ఉండేది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న బీజేపీ కోటి ఉద్యోగాలు తీసేసి వారు సొంత గవర్నమెంట్ కంపెనీలన్నీ అదానీలకు, రిలయన్స్ లకు అమ్మివేశారు. మరి మీ ఉద్యోగాలు పోవా? ప్రైవేటైజ్ చేస్తే ఉద్యోగాలు పోతేగా. అందుకొరకే బీజేపీ ప్రభుత్వం అనేది మనకు అవసరం లేదు. మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా అవసరం లేదు. కొత్తగా స్టార్ట్ చేశారు అయోధ్య రాములవారం స్టార్ట్ చేశారు. రాములవారు మన దగ్గర లేరా? మనం రాములవారికి మనం భక్తులం కామా? మరి ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాకూడదని మీతో మనవి చేస్తున్నాను. ఇంకో శబ్దం చేస్తున్నాను. నేను ఈ పార్లమెంట్ జిల్లాకు ఈ 5 ఏళ్లు వదిలిపెట్టి పోను, కాపాడుతాను అని చెప్తూ మీ కార్యక్రమం నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.